ఓడింది. ప్రతిపక్షంలో ఆపసోపాలు పడుతోంది. గతంలో పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న లీడర్లంతా మాజీలైపోయారు. మళ్లీ గెలుపు తమ తలుపులు తడుతుందో లేదో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. అయినా సిక్కోలు ఫ్యాన్ పార్టీ లీడర్లు వర్గపోరుతో రగిలిపోతున్నారట. పదవులు పోయినా, ప్రభుత్వంలో లేకపోయినా పంతం మాత్రం వీడటం లేదట. క్యాడర్ ఆగమైపోతున్నా నేతలు ఈగోలకు పోతున్నారట. ఇంతకీ ఈ గ్రూపుల గోలేంటి? సిక్కోలు వైసీపీలో గ్రూప్ వార్, క్యాడర్ పరేషాన్. నియోజకవర్గాల్లో గ్రూప్ వార్కు చెక్ పెట్టేదెట్లా? గ్రూప్ల గోలను సీనియర్ లీడర్లు పట్టించుకోవట్లేదా? ఉద్యమాల పురిటిగడ్డ సిక్కోలు జిల్లాలో రాజకీయాలెప్పుడు రసవత్తరంగా ఉంటాయి. ఇటు పార్టీల కార్యకర్తల్లోనూ అటు ప్రజల్లోనూ రాజకీయ చైతన్యం ఎక్కువగానే ఉంటుంది. స్థానిక పరిస్థితులను బట్టి ఏదో ఒకటి పార్టీకి వన్ సైడ్ గా అధికారాన్ని అప్పగిస్తుంటారు సిక్కోలు జిల్లా ప్రజలు. ఇక 2024 సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో ఘోర ఓటమిని చవిచూసింది వైసీపీ. ఏపీలోనే కీలక నేతలుగా పేరొందిన సీనియర్ నేతలు ధర్మాన ప్రసాదరావు, కృష్ణదాస్, తమ్మినేని సీతారాం, సీదరి అప్పలరాజు వంటి నేతలు ఘోర ఓటమి పాలయ్యారు. ఎన్నికల్లో ఓడి తమ పదవులు ఓడినా, పార్టీ అధికారంలో లేకపోయినా సిక్కోలు వైసీపీ నేతల తీరులో మాత్రం మార్పు రావడం లేదట. ముఖ్యంగా ఇచ్చాపురం, పలాస, ఎచ్చర్ల, ఆముదాలవలస, టెక్కలి, నరసన్నపేటలో లీడర్ల వర్గపోరు క్యాడర్కు హెడ్డేక్గా మారిందట. గత ఎన్నికలకు ముందు ప్రారంభమైన గ్రూపుల గోల ఇప్పటికీ రగులుతూనే ఉందట. జిల్లా స్థాయిలో చాలాసార్లు పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు జరిగినా రీజనల్ కోఆర్డినేటర్లు గాని, పార్టీ అధిష్టానం పెద్దలు గాని కనీసం క్యాడర్తో మమేకమై సమస్యలు తెలుసుకున్న పాపాన పోలేదట. గ్రూప్ వార్కు చెక్ పెట్టే ప్రయత్నం కూడా జరగట్లేదట. పార్టీ పెద్దలు వచ్చి ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చి వెళ్లిపోతున్నారట. ఆముదాలవలస నియోజకవర్గ కోఆర్డినేటర్గా చింతాడ రవికి బాధ్యతలు అప్పగించి తమ్మినేని సీతారాంను తప్పించి పార్లమెంట్ కోఆర్డినేటర్గా పంపడంతో అక్కడ వర్గపోరు నడుస్తూనే ఉందట. తమ్మినేని సీతారాం అనుచరులు చింతాడ రవికి సహకరించడం లేదట. ఇక గ్రూప్ రాజకీయాలకు కేరాఫ్ గా చెప్పుకునే ఇచ్చాపురంలో వర్గపోరు మామూలుగా లేదట. గ్రూపు రాజకీయాలు భరించలేక జడ్పీ చైర్మన్ పిరియ విజయ దంపతులు స్వచ్ఛందంగా నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతల నుంచి తప్పుకోవడంతో శ్యాంప్రసాద్ రెడ్డికి ఇన్ఛార్జ్ పోస్ట్ ఇచ్చింది వైసీపీ. ఆయనకు కూడా మిగిలిన నేతల నుంచి పూర్తిస్థాయి సహకారం అందడం లేదట. పలాసలో మాజీ మంత్రి సీదరికి వ్యతిరేకంగా మున్సిపల్ చైర్మన్ బల్ల గిరిబాబు, దువ్వాడ బాబాలు తిరుగుబావుట ఎగురవేసి వేరు కుంపటి పెట్టారు. దువ్వాడ బాబా మరో అడుగు ముందుకేసి పలాస జిల్లా కావాలంటూ జేఏసీ ఏర్పాటు చేసి ఉద్యమం మొదలు పెట్టారట. ఎచ్చర్ల, నరసన్నపేటలో కూడా ఇదే పరిస్థితి ఉందట. స్థానిక సంస్థలు, మున్సిపాలిటీల గడువు దగ్గర పడుతుండటంతో కూటమి ప్రభుత్వం ఎన్నికలకు వెళితే ఈ గ్రూపుల గోలతో ఎలా గెలుస్తామని తెగ మదనపడిపోతున్నారట వైసీపీ క్యాడర్. అందరూ సీనియర్ నేతలైనా నియోజకవర్గాల్లో గ్రూపులకు చెక్ పెట్టడం లేదని వాపోతున్నారు. ఇక సిక్కోలు జిల్లాలో ప్రజా సమస్యలు చాలా ఉన్నా నేతలు కనీసం స్పందించడం లేదట. పార్టీ ఇచ్చిన అసైన్మెంట్లను తూతుమంత్రంగా ఆచరించడం మినహా జిల్లాలో ప్రధాన సమస్యలపై గళమెత్తేందుకు ఏ నేత ముందుకు రావడం లేదట. పార్టీ అధినేత ఇప్పటికైనా క్షేత్రస్థాయి రిపోర్ట్లు తెప్పించుకుని సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు కార్యకర్తలు. ఈ గ్రూపుల గోలకు చెక్ పెట్టకపోతే పార్టీకి ఇంకా డ్యామేజ్ తప్పదని ఆవేదన వ్యక్తం చేస్తోంది ఫ్యాన్ పార్టీ క్యాడర్.